ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. రైట్, చంద్రబాబు తొలిసారిగా శ్రీవారిని దర్శించుకుంటున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకోబోతున్నారు కుటుంబ సమేతంగా. ఇప్పుడు లైవ్ విజువల్స్ బీఆర్కే న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. తర్వాత దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న చంద్రబాబు గన్నవరానికి బయలుదేరారు. ఈ ఉదయం 11:30 గంటలకు బాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి విజయవాడ దుర్గ గుడి చేరుకుంటారు. దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనం తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి తిరుమల నుంచి మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, ఈరోజు చంద్రబాబు తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రహ్మణి మొత్తం మీద కాసేపటి క్రితమే శ్రీవారి ఆలయం లోపలికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అయితే ఆలయం వద్దకు వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్న టీటీడీ అధికారులు కావచ్చు, లేదంటే అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఘన స్వాగతం పలికి, ఇస్తికాపాల స్వాగతంతో పలికి ఆలయం లోపలికి తీసుకెళ్లారు. దాదాపుగా 10-15 నిమిషాల పాటు కూడా ఆలయం లోపల ఉండి ఆయన మూలమూర్తిని దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. అయితే 4వసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన నిన్న అమరావతిలో చాలా అద్భుతంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, దేశ విదేశాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. లక్షలాది మంది ప్రజల మధ్యన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకి వాళ్ళకి ఇష్టమైనటువంటి దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇంటిల్లి దేవుడు ఉన్న నేపథ్యంలోనే నేరుగా తిరుమలకు వచ్చి ఆయన స్వామివారి దర్శనం కోసం రాత్రి తిరుమలకు రావడం జరిగింది. ఇప్పుడు కాసేపటి క్రితం ఆలయం లోపలికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఆ ఆలయం లోపలికి వెళ్లే సమయంలో కూడా టీటీడీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే స్థాయిలోనే ఆలయం వెలుపల బయట వచ్చిన సమయంలో కూడా అందరితో, అంటే పోలీసులు భద్రతలో భాగంగా భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులతో మమేకమయ్యేందుకు భక్తులు దాదాపుగా అప్పటికే వేచి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ ఆలయం వద్దే మనం ప్రస్తుతానుకున్నాం. భక్తులతో మమేకమైనటువంటి చంద్రబాబు కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి అదే స్థాయిలోనే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చంద్రబాబు ఆలయం లోపలికి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఇప్పుడు బయట రావడం జరిగింది. నేరుగా గెస్ట్ హౌస్ కి వెళ్తారు. దాని తర్వాత 10 గంటల తర్వాత తిరుమల నుంచి కూడా తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద రాత్రి పోలీసులు కాస్త హడావిడి సృష్టించారు. అంటే భారీ గేట్స్ ఏర్పాటు చేయడం, పరదాలు కట్టడం, లేదంటే దుకాణాలు, షాప్స్ క్లోజ్ చేయడం, ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఆయన కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాంటిది నా పర్యటనలో ఎక్కడ కూడా ఉండకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, వాహనదారులు రోడ్లపైన వాహనాలు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ కల్పించద్దని అంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తిరుమల పర్యటన సక్సెస్ఫుల్ గా జరిగిందని మనం చెప్పొచ్చు. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ పండితులు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్న చంద్రబాబు గన్నవరానికి బయలుదేరారు. ఈ ఉదయం 11:30 గంటలకు బాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి విజయవాడ దుర్గగుడికి చేరుకుంటారు. దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనం తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4:41 ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్లో చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపడతారు. ఈ సందర్భంగా మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, ఈరోజు తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణస్వీకారం అయిపోయిన తరువాత ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ఈరోజు సాయంత్రంగా గన్నవరం చేరుకొని అమరావతిలో మొదటి బ్లాక్లో ఆయన మొత్తం బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఈ రోజు నుంచి. అలాగే 5 ఫైళ్లపై ముఖ్యంగా తొలి సంతకం చేయబోతున్నారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? బ్రాహ్మణి ఇప్పటికే ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో మాదిరిగానే ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆయనకి ఆనవాయితీ. అదే క్రమంలో ఈసారి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుటుంబ సమేతంగా వెళ్లి నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసి కొద్దిసేపటి క్రితమే ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ప్రస్తుతానికి అక్కడ నుండి బయలుదేరి 11:30 గంటలకు చేరుకుంటారు. 11:30 గంటలకు అక్కడ నుంచి నేరుగా దుర్గమ్మని దర్శించుకోవడం అనేది కూడా సాంప్రదాయం. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తన సోదరిగా భావించేటువంటి దుర్గమ్మని దర్శించుకోవడం అనేది ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దుర్గా టెంపుల్ వద్ద మాత్రం పూర్తిగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఆయనకు మర్యాదలు ఏదైతే సాగరంగా స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఆలయ అర్చకులతో పాటు ఆలయ ఈఓఎస్ రామారావు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఉండవల్లి నివాసం నుంచి మధ్యాహ్నం బయలుదేరి రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన కోసం సిద్ధం చేసినటువంటి తన ఛాంబర్ కు చేరుకుంటారు. అయితే 4:41 ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఆయన వస్తున్నారని తెలియగానే ఇటు అమరావతి రైతులు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. ఆయనకు ఘనస్వాగతం పలుకుతూ అమరావతిలో ఆయనకి ఘనస్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులు పాదయాత్రగా నడుచుకుంటూ ఆయన్ను రాజులాగా తీసుకెళ్లేందుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన 4:41 ఏదైతే బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఇచ్చినటువంటి మాటల్లో భాగంగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా మరొక సంతకం, మరోవైపు ఏదైతే స్కిల్ సెన్సెస్ మీద ఒక సంతకం చేయబోతున్నారు. దాంతోపాటు ఏదైతే అవ్వాతాతలకు ఇచ్చేటువంటి ఈ 4,000 పెన్షన్ కి సంబంధించి అది 4వ ఫైల్ సంతకం చేయబోతున్నారు. దాంతోపాటు గతంలో ఏదైతే టీడీపీ ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి తిరిగి మళ్ళీ పునఃప్రారంభించేందుకు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఫైల్ కూడా ఇప్పటికి సిద్ధమైంది. దాని మీద కూడా సంతకం చేస్తున్నారు. తొలిగా ఏదైతే మొదటి రోజు 5 సంతకాలు చేస్తూ ఈసారి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందేలాగా ఈ 5 సంతకాలతోనే పునాది వేస్తున్నట్లుగా కూడా ఒక సంకేతాలు అయితే ఇస్తున్నారు. ఏడుకొండలు అలాగే చెప్పండి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్, అన్నా క్యాంటీన్లు, 4,000 పెన్షన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్, దీని గురించి మొత్తం 5 నెరవేర్చబోతున్నారు హామీల్ని. అంటే దీని పట్ల ప్రజలు ఏమంటున్నారు? అంటే ప్రశ్న ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ అభ్యర్థులు చాలా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వం మెగా డిఎస్సి చేపడతామని చెప్పేసి అక్కడ దగా డిఎస్సి అంటూ కూడా
6,000 పోస్టులు మాత్రమే విడుదల చేసింది. అయితే అప్పుడు అభ్యర్థులంతా కలిసి ఇటు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆ ఏపీ హైకోర్టు దానిపైన స్టే విధించింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తర్వాత మెగా డిఎస్సీని చేపడతామంటూ కూడా అటు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీలను మొత్తం మెగా డిఎస్సీ మీద చేయడం అనేది ఇప్పుడు మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకాలు చేసేందుకు కూడా అన్ని చోట్ల కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు ఎవరైతే పేదవాళ్లకు 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టేటువంటి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, పూర్తిగా మూసివేసింది. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి అనగానే ఇప్పుడు పేదవాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 పూట్ల 3 5 15 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేటువంటి ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వృద్ధులు, వికలాంగులతో పాటు ఇటు వితంతువులు కూడా ఇచ్చినట్టు పెన్షన్లు అయితే పెంచారో అవి కూడా ఈ రోజు సంతకం చేయబోతున్న నేపథ్యంలో వారంతా కూడా ఏదైతే చంద్రన్న మరొకసారి తమ ఇంట్లోకి వచ్చారన్నట్లుగా కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.